స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా చిత్తూరు నగరంలో కొనసాగుతున్న గంగమ్మ జాతర వేడుకలు. గంగమ్మ తల్లి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తజనం. బీసీవై పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్కు తరలించడం దారుణం. బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు గోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్కు సిట్ ఇచ్చిన నివేదిక నమ్మశక్యంగా లేదు. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో 2 రోజుల పాటు నిర్వహించే నడివీధి గంగమ్మ జాతర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం వేకువజామున చిత్తూరు నగరంలోని బజారు వీధితో పాటు సంతపేటలో వెలిసిన నడివీధి గంగమ్మ జాతరను వంశం పారంపర్య ధర్మకర్తలు అట్టహాసంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. చిత్తూరు నగర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా నిర్వహించే నడివీధి గంగమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆటవిక కాలం నుంచి గ్రామ దేవతలకు జాతరలు నిర్వహించి ఆరాధించడం సంస్కృతిగా మారింది. అన్ని కులాల వారు సమీకృతంగా ఏటా జాతర జరిపించడం సాంప్రదాయమైంది. ఈ నేపథ్యంలో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర శతాబ్దాల కాలం క్రితమే పురుడు పోసుకుంది. ఏటా నడివీధి గంగమ్మ జాతర 2 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతోంది. ఈ వేడుకల్లో మండు టెండను సైతం లెక్క చేయకుండా జాతరకు ప్రజలు చిత్తూరు నగరం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇందులో భాగంగా ప్రజలు ఉదయాన్నే స్నానాదులు ఆచరించి జాతర వేడుకల్లో పాల్గొని అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన అంబలిని నైవేద్యముగా సమర్పించడంతో పాటు వివిధ వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే నడివీధి గంగమ్మ జాతరకు మరో ప్రత్యేకత సంతరించుకుందని చెప్పాలి. జాతర నిమజ్జనం నాడు ఓం శక్తి భక్తులు శరీరానికి కొక్కిళ్ళు తగిలించుకొని చేసే విన్యాసాలు ప్రజలను ఎంతగానో అలరిస్తాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రజల కోలాహలం నడుమ 2వ రోజు నిమజ్జనం వేడుకలతో అమ్మవారి జాతర ముగుస్తుంది. జాతరో జాతర గంగమ్మ జాతర, అది గంగమ్మ జాతర. జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. చూడ సక్కదనమ తోటి వేడుకలే జరుగగా, చూడ సక్కదనమ తోటి వేడుకలే జరుగగా, గ్రామ దేవతైనట్టి గంగమ్మ జాతర, జాతర అదిగో జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. కదలి వచ్చి పూజలనే జరుపగా, వాడ కదలి వచ్చి పూజలనే జరుపగా, చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా, చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా, లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా, లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా, ఆదిశక్తి అమ్మవారు దీవెనలే ఇవ్వగా, జాతర
జాతర జాతర జాతర గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర ధన పుల్లతోని దండోరా మోగగా ధన తప్పులతోని దండోరా మోగగా ఆడపడుచులంతా వచ్చి అమ్మను కొనియాడగా ఆడపడుచులంతా వచ్చి అమ్మను కొనియాడగా పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా పూజల్లో గంగమ్మ పులకించి పోయగా జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర తీరు తీరు వంటలండి బోనాలే తీయగా తీరు తీరు వంటలండి బోనాలే తీయగా తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా నిండు ముత్తైదువకు గాజులెన్నో వేయగా నిన్ను ముత్తైదువకు గాజులెన్నో వేయగా చల్లనైన గంగమ్మను శరణంటూ మొక్కగా జాతర అదిగో జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప అరే జాతర అరే గంగమ్మ జాతరంట కన్నులకు ఇంపుగా గంగమ్మ జాతరంట కన్నులకు ఇంపుగా భక్తులకు ఎనలేని సంతోషం కలిగగా భక్తులకు ఎనలేని సంతోషం కలిగగా అందాల గంగమ్మకు హారతులే ఇవ్వగా అందాల గంగమ్మకు హారతులే ఇవ్వగా పిల్లనెల్లలందరినీ సల్లంగుంచేనుగా జాతర అరే జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర చూడ చక్కదనమ సోటి వేడుకలే జరుగగా చూడ చక్కదనమ తోటి వేడుకలే జరుగగా గ్రామ దేవతైనంటి గంగమ్మ జాతర జాతర అదిగో జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర అరే గంగమ్మ అరే అరే జాతర అరే గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర చక్కని గంగమ్మ సర్వము నీవని నమ్మితిమమ్మ మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి చల్లనైన మా చక్కని గంగమ్మ సర్వము నీవని నమ్మితిమమ్మ మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి
నీవే ఆది పరాశక్తివి నీవమ్మా అమ్మలగన్న అమ్మవు నీవే ఆది పరాశక్తివి నీవమ్మా దయగల్లా మా తల్లివి నీవని దండాలు నీకు పెట్టితిమమ్మా దయగల్లా మా తల్లివి నీవని దండాలు నీకు పెట్టితిమమ్మా అందరినీ కాపాడేతందుకు గ్రామ దేవతగా వెలిసావు గంగమ్మ చల్లనైన మా చక్కని గంగమ్మ సర్వము నీవని నమ్మితిమమ్మ మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి ఎన్నో పేర్లతో పిలిచిన గాని పలికే తల్లివి నీవేనమ్మా ఎన్నో పేర్లతో పిలిచిన గాని పలికే తల్లివి నీవేనమ్మా కోరిన భక్తుల కోర్కెలు తీర్చే కొండంత తల్లివి నీవేనమ్మా కోరిన భక్తుల కోర్కెలు తీర్చే కొండంత తల్లివి నీ సొంతపేట నడువిని గంగమ్మ జాతర సందర్భంగా తెల్లారి 3 గంటల నుంచి ఆల్మోస్ట్ జనాలు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుని చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు కూడా ఆర్గనైజర్స్ గా చాలా సంతోషం. జనాలకి ఒక జాతర కోసము ఆల్మోస్ట్ 2 నెలలుగా కష్టపడి ఇదంతా ఏర్పాట్లంతా చేయడం జరిగింది. అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేసినాము. జనాలంతా సంతోషంగా ఉంటారని మాకు ఎంతో సంతోషం. అందువల్ల అందరూ కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎన్నికల నేపథ్యంలో బీసీవై పార్టీ చిత్తూరు నియోజకవర్గ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్కు తరలించడం దారుణమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. మంగళవారం గిరిపేటలోని చిత్తూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న బీసీవై పార్టీ నాయకులను కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పుంగనూరు నియోజకవర్గంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేసుల పరంపర కొనసాగించారన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, తప్పు చేసిన వారిని శిక్షించేంత వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ మీద, పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి వాహనాలని ధ్వంసం చేసి తగలబెట్టిన కేసులో బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టి స్థానిక పోలీసులు రిమాండ్కి తరలించే కార్యక్రమం చేశారు. ఈరోజు మా పార్టీకి సంబంధించిన తప్పుడు కేసుల్లో ఉన్న కార్యకర్తలని, నాయకులని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత రాష్ట్రమంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం పోలీసు వ్యవస్థ దానికి పూర్తి విరుద్ధంగా అధికార పార్టీకి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా ప్రతిపక్షం వాళ్ళు కనీసం ప్రచారం కూడా చేయకూడదు అనే విధంగా చేసి అక్కడ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే. తప్పు చేసిన అధికారులు ప్రతి ఒక్కరూ కూడా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నాము. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. శతాబ్దాల చరిత్ర కలిగిన నడివీధి గంగమ్మ జాతర వేడుకలు చిత్తూరు నగరంలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ప్రకృతిలో శ్రీమూర్తిని ఆరాధించే పెద్ద పండుగ గంగమ్మ జాతర.
తమిళ చిత్ర నెలలో తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే గంగమ్మ జాతర వేడుకలు అంబరానంటాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని గిరింపేటలో వెలిసిన నడివీధి గంగమ్మ ఉత్సవాలను వంశ పారంపర్య మిరాసిదారులు తొలి పూజ నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజాది కార్యక్రమాల అనంతరం గంగమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని, గత కొన్ని శతాబ్దాలుగా అత్యంత వైభవంగా చిత్తూరు నగరంలో గంగమ్మ జాతర వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచే గంగమ్మ జాతర వేడుకలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోందని, గంగమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి అంబెల్లి నైవేద్యం సమర్పించడంతో పాటు వివిధ వేషధారణలతో మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు వేసవి నేపథ్యంలో పలువురు దాతలు అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మంచినీళ్లతో పాటు మజ్జిగ వితరణ గావించారు. జాతరో జాతరా గంగమ్మ జాతరా, అది గంగమ్మ జాతరా. జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. చూడ చక్కదనము తోటి వేడుకలే జరుగగా, చూడ చక్కదనము తోటి వేడుకలే జరుగగా, గ్రామ దేవత అయినట్టి గంగమ్మ జాతర, జాతర అదిగో జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. కదలి వచ్చి పూజలనే జరుపగా, వాడ కదలి వచ్చి పూజలనే జరుపగా, చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా, చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా, లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా, లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా, ఆదిశక్తి అమ్మవారు దీవెనలే ఇవ్వగా, జాతర అరరే జాతర, జాతర జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. ధనధన పుల్లతోని దండోరా మోగగా, పుల్లతోని దండోరా మోగగా, ఆడపడుచులంతా వచ్చి అమ్మను కొనియాడగా, ఆడపడుచులంతా వచ్చి అమ్మను కొనియాడగా, పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా, పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా, పూజల్లో గంగమ్మ పులకించి పోయగా, జాతర జాతర, జాతర జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర.
తీరు తీరు వంటలండి బోనాలే తీయగా తీరు తీరు వంటలండి బోనాలే తీయగా తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా నిండు ముత్తైదువకు గాజులెన్నో వేయగా నిన్ను ముత్తైదువకు గాజులెన్నో వేయగా చల్లనైన గంగమ్మను శరణంటూ మొక్కగా జాతర అదిగో జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప అరే, జాతర అరే. ఈరోజు గిరింపేట నడివీధి గంగమ్మ ఉదయం 6 గంటలకి దైవ దర్శనం ప్రారంభమైంది. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మరియు తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతరని అనుసరించి చిత్తూరు, గిరింపేట, సంతపేట, కట్టమంచి అట్లా చాలా చోట్ల గంగ జాతర వైభవంగా జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పట్టణం నుండి ప్రజలందరూ కూడా వచ్చి దైవ దర్శనం చేసుకొని దేవుడిని ప్రార్థించుకొని వెళ్లాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాము. ఇవాళ మాకు మున్సిపల్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా అందుబాటులో ఉండి సహకరిస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దైవ దర్శనం జరుగుతుందని మేము మనసారా కోరుకుంటున్నాం. రేపటికి ఇవాళ అమలిపోయడం, ఉదయం రాత్రి కుంభకూడు వేయడము, రేపు సాయంత్రంగా భగవంతుని వచ్చి మేళ వాయిద్యాలతో ఊరేగింపు జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్కు సిట్ ఇచ్చిన నివేదిక నమ్మశక్యంగా లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ సిట్ ఇచ్చిన 150 పేజీల నివేదిక మొత్తం దొల్లులాగా కనిపిస్తోందని, కేవలం 2 రోజులు మాత్రమే తూతూ మంత్రంగా విచారణ జరిపి నివేదిక సమర్పించడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎన్నికల అనంతరం చంద్రగిరి, పలనాడు, అనంతపురంతో పాటు విశాఖపట్నంలో జరిగిన హింసాత్మక ఘటనలపై క్షేత్రస్థాయి విచారణ సిట్ అధికారులు జరపలేదని, పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లడం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరపడంతో పాటు హింసాత్మక ఘటనలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు బయటపెట్టి అసలైన దోషులను శిక్షించాలని, లేని పక్షంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఘటన సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిగేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్తో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతపూర్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం అయితేమి, పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం అయితేమి, విశాఖపట్నంలో వైసీపీ పెద్ద నాయకులు అయితేమి దర్జాగా తిరగతా ఉంటే చిన్న సన్నకారు నాయకులను అరెస్ట్ చేసేసి 2 రోజుల్లో సిట్ నివేదిక ఏర్పాటు చేసేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు. ఈ సిట్ నివేదిక పైన మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. నిజమైన నివేదిక, నిజమైనటువంటి దోషులు, నిజమైనటువంటి నిందితులు బయట రావాలి. ఈ ఘటన వెనకాల మాస్టర్ ప్లాన్ ఉంది. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున హింస జరిపేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. వీటినన్నిటిని నిషేధించాలి, నివారించాలి. అడ్డుకోవాలంటే నిజమైనటువంటి నాయకులను ఎత్తి, ఎవరైతే దీంట్లో పాత్రదారులు, సూత్రధారులను వాళ్ళని ఎత్తేయాలి. నిజమైనటువంటి నివేదిక, నిష్పక్షపాతమైన నివేదిక రావాలంటే సిట్ని సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి కానీ మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరను ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. గంగ జాతర పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని కొంగారెడ్డిపల్లిలో వెలిసిన నడివీధి గంగమ్మ వేడుకలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే గంగమ్మ తల్లి వేడుకలలో తాను పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందని, ప్రజలు ప్రతి ఒక్కరూ గంగ జాతర పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గంగమ్మ జాతర వేడుకలను అట్టహాసంగా నిర్వహించడంతో పాటు అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టామని, భక్తులు ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులై అమ్మవారి దర్శన భాగ్యం పొందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. అష్ట చేతులున్న మాది శక్తి గంగమ్మ, అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ, దీనుల కాపాడే దివ్య రూపినివే గంగమ్మ, ప్రాణకోటికి ఆధారము నీవే గంగమ్మ. కోటి మాయలు గల్ల కొరసానివమ్మా, నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. ఊరవోసమ్మగా ఊరూర వెలిసి గంగమ్మ, ఊరును కాపాడుతున్నావు తల్లి గంగమ్మ, కట్టమైసమ్మ చెరువు కట్టపై గంగమ్మ, పాడి పంటలు బాగు చూస్తున్న తల్లి గంగమ్మ. గట్లల్లో గంటిల్లో నీ వెలసినావే, ఘనమైన మా పూజలు అందుతున్నావే. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. లేని జగమే లేదు గంగమ్మ, నీ చలువ లేకుంటే మా బతుకు లేదు గంగమ్మ, నీ కన్నా మాకింక దిక్కెవరు లేరు గంగమ్మ. నిన్ను నమ్మ ఈరోజు కొంగాడిపల్లి గంగమ్మ జాతర ఉదయం 6 గంటలకి తొలి పూజ విజయానంద రెడ్డి గారు సతీమణి ఇందుమతి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈరోజు ఉదయం అంబళ్ళు, సాయంకాలం అమ్మవారికి అన్నాభిషేకం చేస్తారు. రేపు సాయంకాలం మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారిని ఢిల్లీకి రాగలుగుతారు. ఈ కార్యక్రమాలు అందరూ ప్రతి భక్తులు పాల్గొని గంగమ్మ తల్లి కర్ణాకటాక్షాలు కృపాకటాక్షాలు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.